నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఈజీ న్యూస్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో నటప్రత అనే ఒక సామాజిక అది దురాచారంగా మారిన సామాజిక సాంప్రదాయం గురించి ఒక న్యూస్ ఐటెం వచ్చింది. అందులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ ఏదైతే సాంప్రదాయమో ఏ రాష్ట్రాల్లో ఉందో ఏ కమ్యూనిటీల్లో ఉందో వాటిని బ్యాన్ చేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు ఈ నటప్రత అంటే ఏంటి? ఈ నటప్రత అనేది ఒక సామాజిక సాంప్రదాయంగా ఉండేది. అది ఇప్పుడు ఎందుకు మనకు సామాజిక దురాచారంగా కనబడుతుంది అది మనం చూద్దాం. సో భారతదేశంలో సమాజం ఎవల్యూషన్లో భాగంగా సమాజం పరిణామక్రమం చెందుతూ ఉన్న క్రమంలో అనేక ప్రాక్టికల్గా అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు విదేశీయులు వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఉన్న అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి మానభంగాలు చేస్తూ రేపులు చేస్తున్నారన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? సోషల్ ప్రొటెక్షన్ కోసం, స్త్రీని కాపాడుకోవడం కోసం చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేయడం, లేదంటే వాళ్ళు పరదా పాటించడం, ఇలాంటి అనేక కొత్త కొత్త సాంప్రదాయాలు వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలాంటిదే మనకు ఇక్కడ రాజస్థాన్ ఏరియాలో ముఖ్యంగా కొన్ని ట్రైబల్ అండ్ కొన్ని నాన్ ట్రైబల్ కమ్యూనిటీలలో కూడా ఈ సాంప్రదాయం ఏది నటప్రత అనే సాంప్రదాయం కూడా అలాగా ఒక సామాజిక అవసరం దృష్ట్యా వచ్చింది. అయితే ఇందులో ఉన్న మంచి చెడు ఏంటి? గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ నటప్రత. ఇట్స్ ఏ సొసైటల్ సొల్యూషన్, బట్ నౌ ఇట్ బికేమ్ ఏ సోషల్ ఈవిల్. భారతదేశంలో అనేక సాంప్రదాయాలు ఏదో ఒక పర్పస్ తోటే అవి స్టార్ట్ అయ్యాయి. కానీ తర్వాత కాలంలో ఇవన్నీ కూడా ఆధునికత పెరిగిన కొద్దీ దురాచారాలుగా కనబడుతున్నాయి. ఉదాహరణకి మనకు వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు, అలాగే బాల్య వివాహం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆనాడు ఉన్న పరిస్థితులలో వాళ్ళు వాటిని ఆ పద్ధతులను ఆశ్రయించారు. కానీ అది ఈ రోజుల్లో మనకు కాన్స్టిట్యూషన్ వచ్చింది, మనకు అందరికి కూడా స్వేచ్ఛ, సమానత్వం ఇటువంటి హక్కులు ఉన్న రోజుల్లో అవి కొంతవరకు మనకు వివక్షతో కూడినవిగా కనబడతాయి. రైట్. సో ఒక్కసారి అసలు ఈ నటప్రత అంటే ఏంటి, దీన్ని ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఏ ఉమెన్ కెన్ లీవ్ హెర్ హస్బెండ్ అండ్ లివ్ ఇన్ విత్ ఎనీవన్ బై మనీ ఆర్ హెర్ చాయిస్. అంటే ఒక స్త్రీ, పెళ్ళైన స్త్రీ తన భర్తను వదిలేసి ఇంకొక పెళ్ళైన అతనితో కలిసి జీవించవచ్చు. సో ఇది ఎందుకు? దీనికి లివ్ ఇన్ రిలేషన్షిప్కి తేడా ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏం చేస్తారండి? పెళ్ళి కాని వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట జీవిస్తారు. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు కలిసి జీవిస్తారు. అయితే పెళ్ళైన వాళ్ళు అక్కడ పెళ్ళి కాని వాళ్ళు కలిసి జీవించడం సేమ్ కదా, ఈ రెండు కూడా ఒకే ఘాటన మనం కట్టొచ్చా అంటే కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఎటువంటి సాంప్రదాయం ప్రకారంగా ఎటువంటి క్రతువులు లేకుండా పెళ్ళిళ్ళు అంటే ఒక క్రతువు చేయకుండానే వాళ్ళు కలిసి జీవిస్తారు. ఇక్కడ కూడా అలాగే, కానీ వీళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు, అది మనం గుర్తించాలి. సో మరి అది ఎందుకు అంటే అది మనకి డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే ఆమె సొంత ఇష్టంతో కావచ్చు. అంటే భర్త బాగా షాడిస్ట్గా ఉన్నాడు, లేక వరకట్నం కోసం వేధిస్తున్నాడు, లేదంటే డ్రంకర్డ్గా బాగా తాగుతూ ఉన్నాడు, ఆల్కహాలిక్ అయ్యాడు, ఇంటిని పట్టించుకోవట్లేదు. ఇలాంటి సమయంలో ఆ స్త్రీ అతన్ని వదిలేసి ఇంకొక పురుషుడితో వెళ్ళిపోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఆ కుటుంబంలో ఆర్థికంగా చితికిపోయి ఉంటే ఆ కుటుంబ పెద్ద అంటే పురుషుడికి వేరే పురుషుడు డబ్బులు ఇచ్చేసి తన భార్యను తీసుకెళ్ళవచ్చు. అలాగే అత్తమామలకు కూడా అంటే ఆ స్త్రీ యొక్క అత్తమామలకు డబ్బులు ఇచ్చేసి కూడా ఆ స్త్రీని అతను తీసుకెళ్ళిపోయి కలిసి జీవించవచ్చు. సో ఇది ఒక రకంగా స్త్రీని అమ్మినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి నుండి వాళ్ళు బయటపడడం కోసం కూడా ఈ విధంగా ఆ స్త్రీని వాళ్ళు వినియోగించుకున్నట్టుగా కనిపిస్తుంది. సో అసలు దీని వల్ల ఏం జరుగుద్ది, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? గుడ్ అండ్ బ్యాడ్ ఈ రెండు ఉన్నాయి. అందులో కొంత గుడ్ కూడా కనిపిస్తుంటుంది. ఇది ఎక్కువగా గుజ్జార్, జాట్, రాజ్పుత్ అండ్ బిల్ అనే కమ్యూనిటీల్లో ఉందండి. సో నట మీన్స్ రిలేషన్షిప్ అంటే ఒక జంట ఎటువంటి
క్రతువులు నిర్వహించకుండానే, అంటే మనకు వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ రిచువల్స్, అంటే అగ్ని చుట్టూ తిరగడం, పాణిగ్రహణం చేయడం, ఇటువంటి ఏవి లేకుండానే వాళ్ళు కలిసి జీవించడం, సంసారం చేయడం, ఇది నిజానికి హిందూ సాంప్రదాయం ప్రకారం వ్యతిరేకం కదా. అయినప్పటికీ ఇక్కడ వాళ్ళకు అవకాశం ఇచ్చారు వాళ్ళు, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్. మరి నటప్రతకి దానికి ఈ రెండింటికి మధ్య క్లాష్ ఎలా వస్తుంది? సో అవి రెండు సేమ్ ఒకటేనా చూస్తే, ఇది ఉమెన్ ఎంపవర్మెంటా లేదంటే ఇది ఉమెన్ యొక్క రెస్పెక్ట్ను తొలగిస్తుందా? ఉమెన్కి ఎంపవర్మెంట్ ఎట్లా అవుతుంది సార్ అనొచ్చు. ఎందుకంటే ఆమెకు నచ్చనుండి పెళ్లి చేసేది అనుకోండి, అప్పుడు వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చుగా. ఆమెకు షాడిస్ట్ భర్త దొరికిండు, ఆమెకు అతని నుండి విడుదల దొరికినట్టే కదా. సో ఆమె చాయిస్ కొద్దీ ఆమెకి ఇష్టమైన వాడితో ఆమె వెళ్ళే అవకాశం ఇచ్చిందంటే, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటండి? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆమెకు తన జీవితం పైన నిర్ణయ సేకరణ హక్కు ఉండడం. మనం అనుకుంటాం విద్య పొందడమో లేకపోతే సమాజంలో ఏదో పొజిషన్లో ఉండడమో ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు. చాలామంది ఉమెన్ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చిందంటారు. కాదు, చదువుకోవడం ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చిందనే కంటే ఎస్, వాళ్ళు నిజంగా డెసిషన్ తీసుకోగలుగుతున్నారా? ఈ రోజులో ఎంతోమంది గృహిణులు ఉద్యోగాలకు వెళ్ళాక వాళ్ళ శాలరీస్ వాళ్ళ చేతిలో ఉండట్లేదు. వాళ్ళు ఏం చేయాలనుకున్న వాళ్ళ జీవితంలో డెసిషన్ మేకింగ్ వాళ్ళ చేతిలో లేదు. సో వాళ్ళు చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇంకా ఎంపవర్మెంట్ కానట్టే. కానీ ఇక్కడ ఈ స్త్రీమూర్తి తనకి ఇష్టం వచ్చిన అతనితో వెళ్ళే అవకాశం ఉంది. అంటే అది ఎంపవర్మెంట్ కిందకు వస్తుందా మరి మన డెఫినేషన్ ప్రకారంగా? మరి సొసైటీకి వ్యతిరేకంగా వెళ్తూ అది ఎంపవర్మెంట్ ఎట్లా అవుద్ది? రైట్. సో స్వేచ్ఛ అనేది నెగిటివ్గా ఉపయోగపడుతుంది ఇక్కడ. కాబట్టి మనకు స్వేచ్ఛలో కూడా కొన్ని పరిమితులు ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో మరి డిగ్రేడేషన్ ఆఫ్ ఉమెన్ పొజిషన్ ఇన్ ద సొసైటీ అవుతుందా? అవుద్ది. ఎందుకంటే ఒక స్త్రీ తన భర్తను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు సహజంగానే సమాజం ఆమెను ఒక రకంగా దృష్టితో చూస్తూ ఉంటుంది. అలాగే అతను పెళ్లి చేసుకోకపోయినా కలిసి ఉంటారండి. మోజు తీరిన తర్వాత ఏం చేస్తాడు? అతను వదిలిపెడితే అక్కడ ఎటువంటి సోషల్ సెక్యూరిటీ లేదు. ఆమె ఎవరి దగ్గరికి పోయి కూడా అడగడానికి లేదు. ఇగో ఇతనితో నేను లివింగ్లో ఉన్నాను, ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంటే ఎవరైనా వచ్చి సాయం చేస్తారా? ఎవరు చేయరు. ఎందుకు? ఎందుకంటే ఆమె ఎవరితో చెప్పి చేసింది. ఇది ఒక దురాచారంగా సొసైటీ చూస్తుంది కాబట్టి. అలాగే అసలు దీనివల్ల ఇంకా ఎటువంటి నష్టాలు ఉన్నాయి? సో ఉమెన్ ఎంపవర్మెంటు మీరు అన్నట్టుగా ఓకే, ఆమె స్వేచ్ఛగా ఉంది, స్వేచ్ఛాజీవి అయింది. కానీ విశృంఖలమైన స్వేచ్ఛ కూడా కరెక్ట్ కాదు. అలాగే షీ కెన్ లివ్ అకార్డింగ్ టు హెర్ ఓన్ చాయిస్. ఓకే, అది కూడా బాగానే ఉంది. కానీ ఓల్డేజ్ అయ్యాక అతను పక్కన లేకపోతే ఎవరితో ఉంటుంది? అసలు మ్యారేజ్ సిస్టమ్ యొక్క మూలాలు ఏంటి? ఎందుకోసం వివాహం చేసుకుంటారు? కేవలం ఫిజికల్ నీడ్స్ కోసమేనా? లేదంటే సోషల్ సెక్యూరిటీ కోసమా? లేదంటే ఇదేంటి? అసలు ఆ పిల్లల్ని కనేసి వాళ్ళు నా వృద్ధాప్యంలో చూసుకోవాలి, వాళ్ళ చిన్నప్పుడు నేను చూసుకుంటాను, మా వృద్ధాప్యంలో వాళ్ళు చూసుకోవాలనే బిజినెస్ అయింది. అసలు ఏంటి సిస్టమ్? దీని గురించి మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అలాగే ఓకే, ఆమె ఇష్టం వచ్చిన పురుషుడితో వెళ్ళినప్పుడు అతను చాలా కేరింగ్ హస్బెండ్ ఉంటాడు, అంతే కదండి. అతను పెళ్ళి అయి ఉండొచ్చు, కానీ ఏమంటారండి, ఆల్వేస్ మనకు సొంత భార్య కంటే ప్రియురాలు చాలా ఇష్టంగా కనిపిస్తుంది. ఆమెకి ఇంకా ఎక్కువగా వాళ్ళు కేర్ఫుల్గా ఆమెతో బిహేవ్ చేస్తారు. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది? ఆ మోజు ఉన్నంత వరకే. ఆ తర్వాత నిజంగా అంత మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు అసలు తన సొంత భార్యను వదిలిపెట్టి వీళ్ళు చేసుకుంటారా? సో ఇలా ఈ నటప్రత పైన నెగిటివ్ ఆలోచనలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు ఆమెకు ఆ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి అతను ఆమెను తీసుకెళ్ళిపోయి ఆమెతో జీవించాడు అనుకున్నారు. కానీ తర్వాత కాలంలో ఉమెన్ వితౌట్ సోషల్ సెక్యూరిటీ. అలాగే చిల్డ్రన్ ఉంటారండి, ఆమెకు పెళ్ళైన తర్వాత పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా వదిలేసి వెళ్తుంది. మరి ఆ పిల్లలు ఎడిపోవాలి? పిల్లలు తల్లి ప్రేమకు నోచుకోరు. అలాగే తండ్రి కూడా తాగి చనిపోయాడు అనుకోండి, లేకపోతే యాక్సిడెంట్ చనిపోయాడు అనుకోండి, ఇంకొక పేరెంట్ ఉండాలి కదా. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు సమాజం పైన లేక ఈ సాంప్రదాయాల పైన కలిగే ఒక వైఖరి, ఆ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎంత హేట్రెడ్గా ఉంటారండి వాళ్ళు. మా తల్లి ఇలాంటిదా అని చెప్పేసి తల్లికి స్త్రీకి ఉన్న గౌరవం ఉంటుందా సొసైటీలో? ఆ పిల్లలు ఎలా పెరుగుతారు? సో కాబట్టి ఇది కూడా మనం ఆలోచించాలి. మరోవైపు సొసైటీ అనేది ఖచ్చితంగా
పట్టించుకోరు. ఆమె ఎటువంటి స్థితిలో ఉన్నాయో ఇక పట్టించుకోరు. ఎందుకంటే ఆమె పైన ఒక వేశ్య లాంటి ముద్ర కూడా వేసే అవకాశం ఉంది. మరోవైపు మనం ఉమెన్ ఎంపవర్మెంటు లేదంటే ఆ కుటుంబానికి ఏదో సాయం లాగా తీసుకొచ్చిన ఒక సామాజిక పరిష్కారం ఇప్పుడు అది సామాజిక దురాచారంగా మారింది. మన రాష్ట్రంలో కూడా చూస్తామండి. ఇది జోగినీలు, మాతంగి, దేవదాసి ఆ రోజుల్లో ఉన్న కొన్నింటికి కొన్ని రకాల సిచ్యువేషన్స్కి వాళ్ళు పరిష్కారంగా తీసుకొచ్చుకున్నారు. కానీ అవి ఈ రోజున ఎంత దారుణంగా తయారయ్యాయి, వాటిని మిస్యూజ్ ఎలా చేశారు. కాబట్టి మనకు మన సమాజంలో అనేక సాంప్రదాయాలు, సామాజిక సాంప్రదాయాలే చాలా సామాజిక దురాచారాలు ఉన్నాయండి. మీరు అలా ఆలోచిస్తే బోలెడు ఉన్నాయి. వాటిపైన నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మనకు ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే అసలు నటప్రత అంటే ఏంటి, ఇది ఒక క్వశ్చన్ రావచ్చు. అలాగే ఈ నటప్రత అనేది ఏ ఏ కమ్యూనిటీల్లో ఉంది, ఇదో క్వశ్చన్ రావచ్చు. దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ రాష్ట్రాల వాళ్ళని బ్యాన్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. సో ఈ మూడింటిని కలిపి మనకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో కానీ, గ్రూప్స్లో కానీ, ఇంకా గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మీకు తెలిసిన ఏవైనా సామాజిక సాంప్రదాయాల్లో ఉన్న దురాచారాలని కామెంట్ బాక్స్లో రాయండి. ఆల్ ద బెస్ట్.